మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. మొదటి పట్టణము. పునీత పౌలు రోమాపౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనమునకు మరియు 10వ అధ్యాయం 12వ వచనము. సోదరులారా, మనలో ఎవడను తన కొరకే జీవింపడు, ఎవడను తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువుకు చెందిన వారమే. ఏదైనా జీవించిన వారిని మరణించిన వారిని పాలించి నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడాయెను. కనుక మీరు ఏల తీర్పు చెప్పెదరు, లేదా మీరు మీ సోదరుని ఏల ధృవీకరించరు? మనమందరము తీర్పు కొరకే దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడదుము. ఏదైనా నేను జీవించినట్లుగా ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును, అందరూ దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తి దేవుని ఎదుట తనను గురించి లెక్క చెప్పుకోవలసి ఉండును. ఇది ప్రభుని పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము యోహాను శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 నుంచి 27 వరకు. యేసు అక్కడ చేయబడినట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని
తీసుకున్నాను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోషుల దూరం ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చేది. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభువు, మీరు ఇచ్చిన ఉండేనచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానము జీవము, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీనిని విశ్వసిస్తున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. గౌరవనీయులైనటువంటి monsignor ఫాదర్ బాలశేఖర్ రెడ్డి గారు, very reverend father Amidas Capuchin fathers and your Capuchin fathers and your other fathers and sisters. ఈ మధ్యనే 11వ తేదీన పునీత మార్టిన్ గారి యొక్క పండుగను కొనియాడుకున్నాం. పునీత మార్టిన్ గారు ముందు సోదరులందరూ, గురువులందరూ కూడా చేరి, మీరు మరణించకూడదు, మీరు మరణించినట్లయితే మేము ఏకాకులమైపోతాం, శత్రువులు చీల్చి చెండాడేస్తారు, మా జీవితాలు చీకటమైపోతాయి, మీరు మరణించకూడదు, మీరు జీవించాలి అని వారు కోరారు. ఆ సందర్భంలో ఆ పునీతుడు దేవునికి ప్రార్థించారు, Lord, if your people still need me, I am running for the task, your will be done. నీ ప్రజలకి నేను ఇంకా బ్రతికి ఉండాలి అని నువ్వు అనుకుంటే నువ్వు నన్ను బ్రతికించు, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగుగాక అని వారు చెప్పినట్లుగా ఫాదర్స్ ప్రతిరోజు ప్రార్థించేటువంటి ఆఫీస్ ఆఫ్ ద రీడింగ్స్లోని ఈ మాటలు కనిపిస్తుంటాయి. చిత్తము కాదు నీ చిత్తమే జరుగుగాక. ప్రతి క్రైస్తవ బిడ్డకి కూడా దేవుడు పరలోక ప్రార్థనలో నేర్పించినటువంటి సత్యం ఇది. మా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరుగుగాక. మన ఇష్టం జరిగినంతసేపు మనకు సంతోషంగానే ఉంటుంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే మనం పూర్తి విడుదలతోటి, పూర్తి స్వేచ్ఛతోటి జీవించగలుగుతామని పునీతులు అంటున్నాను. ఈరోజున మన సహోదరి చిన్న మరియమ్మ గారు మరణము అనేటువంటిది మనందరికీ చాలా బాధాకరం, విషాదకరమే. మరి ముఖ్యంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి, తన యొక్క భర్తకి, తన బిడ్డలకి
100 మంది కొడుకులున్న ఒక తల్లి దగ్గర సాటి రాదు. తల్లి లేనిటువంటి లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ లోటు అన్నటువంటిది ఎప్పటికీ మిగిలిపోతుంటుంది. మరి ముఖ్యంగా దేవుని సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ముఖ్యంగా తన బిడ్డలలో 2 కుమారులను దేవుని సేవకి అంకితం చేశారంటే దేవుని ఎంతగా ప్రేమించాలో, గురువులంటే తనకి ఎంత ఇష్టమో ఈ తల్లి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫాదర్ గారు ఇప్పుడున్న సమయంలో తన అనుభవాన్ని చెప్పారు. తన బిడ్డకి ఏదైనా తయారు చేస్తే తన బిడ్డలో ఒకరు గురువు అనుకుని పంచి ఇచ్చేటువంటి మనస్తత్వం. గొప్ప ధనవంతులు కాదు అనే హృదయం మాత్రం చాలా సంపన్నమైంది. ఉండడం చాలా సన్నగా ఉన్నది, కానీ ఆమె మెరుపు తీగలాగే ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోయినట్టుగా ఉంటుంది. ఈ ఏం పని చేస్తారనుకుంటా, కానీ ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని పని అనేసరికి మాత్రం దేవాలయంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ముందుకు పరుగులు తీసి సేవ చేసేటువంటి మనస్తత్వం చిన్నమనేమ్మ గారిని. నేను ఇక్కడ ఉన్నటువంటి రోజుల్లో కూడా వయసులో వాళ్ళు పెద్దవాళ్ళైనప్పటికీ కూడా ఎవరెవరు చదువుకుంటారో అక్షరాలు అనేటువంటి వాళ్ళందరూ ఏంటంటే పుస్తకాలు పాలతో పట్టుకుని అక్షరాలు నేర్చుకొని చాలా ఉత్సాహంతో దేవుని వాక్యాన్ని చదవాలంటే తపన చూపించినట్టు తల్లి ఈమె. ఇలాంటి వాళ్ళ ఎంతమందో సంస్కారంగా ఉన్నారు. ఏదో చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలని కాదు, కానీ దేవుడి విషయాలు తెలుసుకోవాలి, దేవుని వాక్కుని చదువుకోవాలంటే తపన చూపించినట్టు వారిలో ఒకరు చిన్నమనేమ్మ గారు. అదేవిధంగా ఫాదర్ గారు చెప్పిన విధంగా గుడి పని చేయడం కానీ, ఏదైనా గ్రామాలకు రావడం కానీ, ఇక ఇతరమైనటువంటి ఏ పనులైనా చేయడానికి తను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేవారు. ఒక ప్రక్క చేయి నొప్పి, నడుము నొప్పి అనుకున్న కుటుంబ బాధ్యతను మాత్రం ఎప్పుడు కూడా మరుగునటువంటి వారు. తన బిడ్డలు పెళ్లి చేసినప్పుడు కానీ, భర్త ద్వారా పెద్దగా తనకి సంపదలు లేకపోయినప్పటికీ కూడా దేవుడు తనకి ఇచ్చినటువంటి తెలివితేటలతోటి ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినట్టు తల్లి. బిడ్డలను చదువుతానన్నట్టు బిడ్డలని చక్కగా చదివించింది. లేదా త్వరలోనే వాడు ఏదో పొద్దుపాటు చదువులు అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటామంటే ఘనంగానే వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళ పిల్లలని పెంచడం, ఇవన్నీ కూడా చేసినట్టు తల్లి. ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు బాగు చేసుకోవడం కానీ, తర్వాత తన 2 పిల్లలని కూడా దేవునికి అర్పించడానికి కూడా ఆమె వెనకంచే వేయలేదు. ఒకరికి అర్పించిన ఫాదర్స్కి ఆ సభకి అప్పగించినట్లయితే మరొక కుమార్ని ఈ అతి మేకరాసనానికి దేవుని సేవకి అర్పించడానికి ఎంతగానో ఆశపడినటువంటి తల్లి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే నన్ను చూడగానే ఎంతో సంతోషంతో నా బిడ్డలు దేవుని సేవకు వెళ్ళారు. మీరు ఇప్పుడున్నటువంటి సమయంలో మీరు ఎంతగానో ప్రోత్సహిస్తుంటే వారిని ఆనందంతో నేను గొప్పదాన్ని అయిపోయినటువంటి ఆ మాటలు కానీ, ఆ ప్రవర్తన కానీ తనలో ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు కూడా దేవునిలో సంతోషించడం, దేవునికి దగ్గరగా ఉండడం, దేవుడు కోరినటువంటి జీవితాన్ని జీవించడానికి ఆమె ఆశపడ్డారు. అయితే మనం అనుకున్న విధంగా పోకుండా దేవుడి చిత్తం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. మరి ముఖ్యంగా మరణము అనేటువంటిది ఇది ఒక పరమరహస్యం. మరణానికి అందరికీ మామూలుగా సాధారణంగా అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఫుల్టిన్ షీన్ బిషప్ గారు అంటారు, మరణానికి సిద్ధపడేటువంటి వాళ్ళకి మరణం అనేటువంటిది భయం కలిగించదు. కానీ మరణం అనేటువంటిది ప్రతి నిత్యము కూడా సిద్ధపడాలి. అందుకే పౌలు గారు అంటారు, దినదినము నేను చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో నేను జీవిస్తున్నాను. అప్పుడప్పుడు మరణం గురించి ఆలోచించడం కాకుండా ప్రతి నిత్యము కూడా నేను జీవించేది దేవుని. ఆరంభంలో చెప్పిన విధంగా పౌలు గారు చెప్పిన 2 మాటలు, జీవించడము మరణించడము 2 సమానమే. ఎందుకంటే జీవించిన క్రీస్తు కోసమే జీవిస్తున్నాం, మరణించిన క్రీస్తు కోసమే మరణిస్తాం. మరణము కూడా లాభదాయకమే,
ఏమన్నా కూడా చెప్పరు. ఏ ఉన్నడిన వాళ్ళు చెప్పరు. కానీ క్రీస్తులో ఉన్నడిన వాళ్ళకు మాత్రమే ఈ ధైర్యం ఉంటుంది. క్రీస్తు కోసం జీవించిన వాళ్ళకు మాత్రమే ఈ మాటలు చెప్పడంలో వాళ్ళకి సాహసం చేస్తారు. అందుకే ఈ రోజున మరణం ఈ విధంగా రావడం కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా there should be some way or some reason to tell that we need to depart from this world. ఈ లోకం నుంచి వెళ్ళడానికి ఏదో ఒక కారణం చూపించాలి. కాబట్టి పెద్ద వయసు వచ్చింది, వృద్ధాప్యం వచ్చిందనో, లేదా రోగం వచ్చిందనో, లేదా కొందరికి యాక్సిడెంట్ అయిందనో. నిజానికి there is no accidental death. ఫ్రాన్సిస్ ది సేల్స్ చెప్పినట్టుగా ఎవరికి కూడా ఆకస్మిక మరణం అనేటువంటిది ఏది కూడా లేదు. ఎవరైతే దానికి సిద్ధపడరో వాళ్ళకే ఆకస్మిక మరణం. కానీ ప్రతిరోజు కూడా దేవుని కోసం జీవించి దేవుని కోసం మరణించడానికి సిద్ధపడినట్టు వాళ్ళకి ప్రతి మరణము కూడా అది ఆశీర్వాదకరమైనటువంటి మరణం. ఎందుకంటే మరణము అనేటువంటిది జీవానికి, నిత్య జీవితానికి అది ద్వారం లాంటిది, అదొక తలుపు లాంటిది. కాబట్టి ఆ ద్వారం తర్వాత ఉండేటువంటి లోకం అది నిత్య జీవం. మన సహోదరి చిన్న మరియమ్మ గారు చిన్న యాక్సిడెంట్ కారణంగా మరి కోలుకోలేటువంటి దెబ్బ తగలతో వారు ఈ లోక యాత్రను ముగించుకొని ప్రభువు పిలిచినటువంటి పిలుపుకి ఎదుగో ప్రభువా నేను వస్తున్నాను, నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోకంలో ఆయన తెలుసుకొని ప్రేమించి సేవించి అటువైనగా మోక్షం పొందడమే ఆ ప్రతి మనిషికి ఉన్నటువంటి ధ్యేయం. మరి ఆ తల్లి ఏ విషయాన్ని కూడా తన మనసులో ఉంచుకునే ఆశతో జీవించలేదు. మనకు తెలుసు పునీత మోనికమ్మ గారు తన కుమారుడు అగస్టిన్ వారు దగ్గర ఉండగా మరణానికి సిద్ధపడుతున్న సమయంలో పెద్ద కొడుకు అన్నాడు, అమ్మ నువ్వు ఇక్కడ చనిపోకూడదు, చనిపోవాలని చెప్పినప్పుడు ఆమె కోపపడుతుంది. ఎప్పుడు చనిపోవాలి, ఎక్కడ చనిపోవాలనేది ప్రార్థన కాదు, కానీ నేను దేవునిలో చనిపోవడం ముఖ్యం. అందుకే గురువు అయినటువంటి తన కుమారుడు పునీత అగస్టిన్ వారిని ఆ తల్లి అడిగారు, నీవు బలిపీఠం వద్ద దేవుని బలి అర్పించినప్పుడల్లా కూడా దివ్య పూజలను అర్పించినప్పుడల్లా నువ్వు నన్ను గుర్తుపెట్టుకో. ఆమె యొక్క కోరిక ఒకటే. ఆ తల్లి కోసం ప్రార్థించడానికి ఒక గురువు కాదు, ఇద్దరు గురువులు దేవుడు ఎన్నుకున్నాను. తప్పనిసరిగా నిత్యము వారిని సమర్పించినటువంటి పూజా సమయంలో ఈ తల్లిని గుర్తించుకుంటారు. ఆ తల్లి కూడా ఒక రోజున మౌనికమ్మ వలె దేవుని చంద్రుని ఈ కుమార్తె యొక్క సేవలో ఆమె కూడా తన ప్రార్థన ద్వారా సహాయపడుతుందని, అదే రీతిగా తన యొక్క భర్తకు, తన బిడ్డలందరికీ కూడా ఆ తల్లి తన ప్రేమను ఆ పరలోకంలోంచి చిన్న తెరేసమ్మ గారు ఎలాగైతే నేను మరణించిన తర్వాత పై నుండి గులాబీ పూల వర్షాన్ని దేవుని యొక్క దీవెనలను కుమ్మరిస్తానని చెప్పారు. ఆ రీతిగానే ఈ తల్లి కూడా ఆ పరలోకంలో నుండి తన బిడ్డల మీద, ఈ సంఘం మీద, మనందరి మీద కూడా ఆ పూల వర్షాలను దీవెనలను కుమ్మరించే విధంగా దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. But
అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిల్లి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సోదరి కచ్చా చిన్నమరియమ్మ రక్షణార్థమై మేము నీ కరుణను అర్థించుచు దీనితో ఈ అర్పణములను సమర్పించుచున్నాము. నీ కుమారుడైన యేసు ప్రేమగల రక్షకుడని ఈమె దృఢముగా విశ్వసించెను. కావున ఈమె నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు వాక్యములు ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిగాక. ఈ మనస్సులను ఉన్నతములకు తెలుపుదము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోట్లను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలగలు నమ్మక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలగలు వాగ్దానము మాకు ఓరట నిలుచుచున్నది. దేవా, నీ విశ్వాసులను జీవితము మార్చున్నదే కానీ నాశనమవుటలేదు. యహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుతున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకధర్మల అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరం స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రులకు కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచాము. వీధమున యువాకులకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగని భోజన అనంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా నియోజకవర్గమును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో ఆత్మమును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఓ ప్రభువా, ఈ దినము ఇవి లోకం నుండి పిలుచుకున్న చిన్న మరియమ్మ మీ సేవకురాలను జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో మాంసతురాలైన ఈమె అతని ఉత్థానంలో పాల్గొనగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపుడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమల శరీరములను పోలినట్లు చేయనని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరులను మరియు నీకు ప్రియమునర్చి లోకమున వెళ్ళిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేము చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పటి నీవు మా కన్నీటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడు వేరు నిన్ను నీ నిజరూపమున కాంచగలుగుదువు. మరియు మేము నిన్ను పోలి ఉండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతించుదుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రాథమిక సాహసము ప్రభువా, అన్ని కీడుల నుండి రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుగుల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. We
సహోదరులారా, మరణించిన మా తల్లి చిన్న మరియమ్మ గారు గత నెల రోజుల నుంచి కంట ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. నెల రోజులు అయిపోయిన తర్వాత కంట ఆపరేషన్కి మొన్న 10వ తారీఖున నా పుట్టినరోజు జరుగుతున్నప్పుడు వైజాగ్ వచ్చి అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు డాక్టర్ చెకప్స్ అన్ని చేసి ఇంటికి పంపించారు. ఒక లెటర్ తీసుకొని కార్డియాటిస్ హృదయానికి సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లం ఉందమ్మా, ఇది టెస్ట్లు చేయించుకొని పెట్టండి అనేటువంటి విషయము మా తల్లి గారికి తెలియజేసినప్పుడు మరి ఆ రోజే ఎంత బాధపడిందో తెలియదు, కానీ ఇంటికి వచ్చేసింది. రాత్రంతా కూడా మరి ఈ విషయం తలంచుకుందాము. ఉదయమే మా తల్లిని నర్సీపట్నంలో అక్కడ టెస్టులు చేయించుకోవడానికి, హృదయానికి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకోవడానికి పంపినప్పుడు కరెక్ట్గా ఎర్రవరం దగ్గర బండి మీద తీసుకుని వెళ్తున్నప్పుడు తల్లి స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోవడము, తలకి గట్టిగా గాయం తగలడము, అక్కడ ఉన్నటువంటి నర్సీపట్నంలో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడము, అక్కడ నుంచి వాళ్ళు వైజాగ్లో ఉన్నటువంటి హాస్పిటల్కి రిఫర్ చేయడము, పడిపోయిన వెంటనే ముక్కల బ్లీడింగ్ అవుతుంది, వామిటింగ్స్ అవుతుంది, వెనుక భాగం అంతా కూడా మరి ఎక్కువగా దెబ్బతింటం వలన బ్లీడింగ్ ఎక్కువైపోయింది. ఎంత కంట్రోల్ చేసినా అవ్వలేదు. మరి ఈ 2-3 గంటలు అక్కడ నుంచి ప్రయాణం చేసి కేజీహెచ్ హాస్పిటల్లోనికి అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్లు అంతా కూడా పరిశీలించి బ్రెయిన్ ఆపరేషన్ అనేటువంటిది జరగాలి, లేకపోతే ఈరోజే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆపరేషన్ జరిగితే కనీసం 2-3 నెలలైనా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఆపరేషన్ జరిగిన స్థితిలో ఉండలేరు అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. ఏదేమైనా దేవుడి మీద మారవేసి బ్రతికిన నాళ్ళు కూడా చక్కగా చూసుకోవాలన్న ఆశతో ఒప్పుకున్నాం. ఆపరేషన్ చేస్తున్నప్పుడు అనస్థీసియా ఎక్కువ ఇస్తారు, అది కానీ బాడీకి సెట్ కాకపోతే ఆపరేషన్ చేసేటప్పుడే చనిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ సక్సెస్ అయితే జీవించే లైఫ్ ఉంటుంది అని తెలియజేసినప్పుడు చేయకపోయిన ప్రాబ్లమే, చేసిన ప్రాబ్లమే, అందువలన ఒప్పుకున్నాం. రాత్రి 2 గంటలకు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉదయం 6:30 గంటలకు మరణించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసినప్పుడు మెదడులో గట్టిగా గాయం తగలడం వల్ల 2 మెదడులు వెనకాల ఉన్నటువంటి మెదడుకు ముందున్నాయి 2 కూడా బ్లీడింగ్ అవ్వడం వలన బాగు చేయలేకపోయారు. అనస్థీసియా సెట్ కాలేదు. వయసు 64 సంవత్సరాలు కాబట్టి అందువలన డాక్టర్స్ వెంటిలేటర్ పైన పెట్టారు. 6:30 గంటలకు తల్లి మరణించారు. మరణించిన నా తల్లి ఆత్మకు విశ్రాంతి కలగాలని ఒక నిమిషం మౌనంగా ఉంచుతాం. ప్రియ సహోదరులారా, బ్రతికితే చూసుకోవడం కష్టమేమో, అందుకే దేవుడు బ్రతకడం ఇష్టపడలేదు. బహుశా మా అమ్మ బ్రతకాలన్న ఆశనాలు ఉన్నా బ్రతికించుకోలేకపోయినవి ఒక ఉండిపోయినా దేవుడు మాత్రం బాధతో భూమిపైన బ్రతకూడదు అని నా తల్లికి మంచి చేశారన్న గాఢ విశ్వాసంతో ఆమె చనిపోవడమే బెటరము అని నాకు అనిపించింది.
అయినా దేవుని చిత్తం తల్లి ఆత్మకు విశ్రాంతిని కలగచేయాలని ప్రార్థించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా అమ్మగారి గురించి కొన్ని విషయాలు చెప్పి ఒక 4 మాటలు చెప్పి ముగిస్తాం. సమయం అవుతుంది, చీకటి పడుతుంది. చిన్నప్పటి నుంచి పోటీలు వేశారు. ఇంట్లో అందరికన్నా ఎక్కువ ప్రేమ నా పైన లాస్ట్ వాడు కాబట్టి ఏనాడు అమ్మతో జీవించలేదు. 5 మేము ఒక చెల్లి, 3 అన్నలకు పెళ్లి చేసింది. లాస్ట్ ఇయర్ మా చెల్లికి పెళ్లి చేసింది. అందరినీ సెట్ చేసింది. 2 గురువులను చేసింది. కలిసి సభకు అందించింది. మా తల్లి గురించి చెప్పాలంటే నెంబర్ 1 కష్టజీవి. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి ఖాళీగా ఉండదు. 2వది భక్తి పరురాలు. పూజలు మానదు, జన్మాలు మానదు. రాత్రిపోయి నిద్రపోయేటప్పుడు రాత్రికాల ప్రార్థన చేస్తుంది. గురువుల పట్ల ప్రేమ. ఏ గురువు వచ్చినా అల్లం పొచ్చు, జున్ను, పాలు ఇవన్నీ మాకేమండేదో అవే ఇస్తుండేది. అంటే గురువుల పట్లంత ప్రేమ. త్యాగశీలి, అన్ని త్యాగం చేసింది. నాన్నకు ఎంత పెద్ద లేకపోయినా అమ్మదంతా తీసుకొచ్చి త్యాగం చేసింది. మా ఇద్దరిని చదివించింది, చెల్లిని చదివించింది, అందరినీ సెట్ చేసింది. మొత్తం త్యాగం చేసింది. తన జీవితాన్ని త్యాగం చేసింది. అమ్మాయికి వాళ్ళు ఏం చెప్తారు చేస్తుంది. మొహమాటం ఎక్కువ, ఏమీ చెప్పుకోదు. అందుకే హృదయంలో ప్రాబ్లం ఉన్నా చెప్పుకోలేదు. బయలుదేరుతున్నానని మాట కూడా చెప్పలేదు. దేవుని సాన్నిధ్యానికి ప్రభు తీసుకుని పోయాడు. మా తల్లి గురించి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో విశాఖ అధినేత్రాసన కాపరుడు మోస్ట్ రెవరెండ్ మహాగంట వహించిన కుటుంబల బాల తండ్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి ప్రార్థన ద్వారా ఎంతో సహకారాన్ని అందించారు. వీసీ ఫాదర్ తిరుగుపూడి మావశ్వరరెడ్డి, ప్రొక్రేటర్ ఫాదర్ కోన జయరాజ్, ఛాన్సలర్ ఫాదర్ జనార్దన్ జాన్ ప్రకాష్ ఫాదర్, మా అన్న సభ ప్రొవిన్షియల్ ఫాదర్ మేరీమాత ప్రావిన్స్, ప్రతిపాటు మనీదాస్ ఫాదర్, వీరందరికీ కూడా ప్రత్యేక విధముగా నా కృతజ్ఞతలు. మా కుటుంబం నుంచి వార్త తెలియగానే మమ్మలను ఓదార్చి ముందుకు నడిపించినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వచ్చినటువంటి మఠ కన్యలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నా ఫస్ట్ మాస్ రోజున ఆ సిస్టర్స్ వచ్చారు, మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. ఈరోజు ప్రసంగం ఇచ్చినటువంటి ఫాదర్ రెవరెండ్ ఫాదర్ పరమజ్యోతి ఫాదర్ గారికి ప్రత్యేక నా కృతజ్ఞతలు. వారు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ ఫాదర్ పరమజ్యోతి ఫాదర్, అందుకే వారికి మాటలు చెప్పమని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్. ముఖ్యంగా మన విచారణకర్తలు రామశౌరి ఫాదర్ గారు వార్త తెలియగానే మరి మేమున్నామని చూసుకుంటామని అభియానించి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారందరికీ కృతజ్ఞతలు. దేవుడు మా అమ్మకి 64 సంవత్సరాలు ఆయుసు, 64 సంవత్సరాలు కాచి కాపాడారు. మేము ఎంతగానో రుణపడి ఉండాలి. 54 సంవత్సరాలు మేము లేకపోయినా మొట్టమొదటిగా నాకన్నా మా అమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు మేమెవరు దగ్గర లేకపోయినా అమ్మ నాన్న ఇంటి దగ్గర జీవిస్తారు. వారి జీవితాంతము కూడా ఆరోగ్య సమస్యలు ఏంటి, ఏ విషయమైనా నాగమ్మతో చెప్పి వారి అమ్మ ఆరోగ్య విషయంలో, దోమల విషయంలో శ్రద్ధ వహించి ప్రతి విషయంలో కూడా తోడ్పడినటువంటి నాగమ్మకు కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులు, మా పెద్దన్న సత్యభవానికి కృతజ్ఞతలు. రాజన్నకి, అప్పారావు, మా అన్న కిషోర్, ఒకే ఒక చెల్లెలు సుప్రియ, కుటుంబ సభ్యులు అమ్మను బాగా చూసుకున్నారు. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సుప్రియ. బహుశా
పెళ్ళి అయిన తర్వాత నుంచి లెక్క పెట్టుకోవడం ప్రారంభమైందాము ఎక్కువగా బాగా చూసుకుంది. ఒక్కగానే కూతురు మా తల్లిని నాన్నను ఇంటికి ఎప్పుడు వచ్చినా మేము ఎవరు కూడా చక్కగా చూసుకునేది, పనులన్నీ కూడా చేసేసేది. ఎంతకాలం భరించినందుకు చెల్లెలకి కృతజ్ఞతలు. డాడీ ఏమి తెలియదు, పొలం పని గుడి ఇద్దరు ఇద్దరే ఉంటున్నారు, వారు ఇద్దరు జీవిస్తున్నారు. ఫోన్లు చేయకపోయినా నైట్ పూట చెల్లి ఫోన్ చేసి కలుపుతూ ఉంటే మాట్లాడించేది. నాన్న కాపాడుకోలేకపోయినామని అందించు ప్రత్యేక కృతజ్ఞతలు. చివరిసారిగా కేజీహెచ్లో మరి మా తల్లిని తీసుకురాగానే అక్కడ కేజీహెచ్లో ఎవరైనా వెళ్తే తెలిసిన వాళ్ళు ఉంటే వైద్యం జరుగుతుంది, లేకపోతే జరగదు. అది నా మొట్టమొదటి అనుభవం. అలాంటి పరిస్థితుల్లో పక్కింది వారి బావగారు గణేష్ గారు, అక్కగారు నిఖిల వీరెవరు కూడా 2 రోజులు కూడా మాతో ఉండి నేరుగా డాక్టర్లతో సంప్రదించడం, నేరుగా నర్సులతో సంప్రదించి మా అమ్మకు ఎవరైనా వైద్యం చేయించినా కూడా బయట చేయించినా కూడా జీవితం అయితే లేదని అర్థమైపోయింది. మరి అలాంటి సమయంలో వీరెవరు కూడా చక్కగా మమ్మల్ని సహకరించినందుకు వారిద్దరికీ నితిన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. అలాగే వివి బారాన్పేట కృతజ్ఞతలు. ఏం కావాలన్నా చక్కగా వెంటనే తీసుకుని వచ్చాడు. వినీత నర్స్ దగ్గర ఉండి సెలవు పెట్టి గవర్నమెంట్ అయినా కూడా 2 రోజులు దగ్గరే ఉంది చూసుకున్నందుకు కృతజ్ఞతలు. డయాగ్నోస్ ఉన్న వాళ్ళ అమ్మ నాన్నలు వారు కూడా హాస్పిటల్కి వచ్చారు. కానీ రాగానే సాయంకాలం వరకు ఉండి సేవలు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇక అంశాల ఫాదర్లు చాలామంది కూడా చేసి మమ్మల్ని ఓదార్చారు. ముఖ్యంగా బయట వారు కాదు, కుటుంబంలో భాగస్తులుగానే ఎప్పుడు చిన్నబాబు ఫాదర్, అజయ్ ఫాదర్, బెంజమిన్ ఫాదర్, సునీల్ ఫాదర్ ఎప్పుడు కూడా మొట్టమొదటిగా ఉంటారు. ఇన్నేళ్ళు మాతో ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారని భావిస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. హాస్పిటల్లో ఉండగానే చూడడానికి వచ్చినటువంటి విజయ్ భాస్కర్ ఫాదర్, నాయుడు, మా స్నేహితులు ప్రేమ్ ఫాదర్, వీరందరికీ నా క్లాస్మేట్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. చాలామంది ఫాదర్లు వచ్చారు. ఆనంద్ ఫాదర్ వచ్చి మీ అభిమానాన్ని చాటినందుకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, సుపీరియర్ ఏంజెలినా, మౌని, దీప్తి సిస్టర్స్ అడగానే మా తల్లి భౌతిక దేహాన్ని ఇంటికి పంపడానికి ఒప్పుకున్నారు. ఆంబులెన్స్ను మాకు అందించినందుకు ప్రత్యేక విధంగా సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ వారికి కృతజ్ఞతలు. అలాగే ఇచ్చేసినటువంటి వారికి కృతజ్ఞతలు. ఎప్పుడు తోడుగా ఉంటూ అక్కల్లాగా చూసుకుంటున్నటువంటి కోనస అమ్మగారులకు ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు. ప్రత్యేక విధంగా ఈ రోజున ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి ఫాదర్స్, సిస్టర్స్, గురువులకు, వంటకన్యలకు మీ ప్రేమను, అభిమానాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేరీ మాత ప్రావిన్స్ నుంచి కంపల్షన్స్ ఫాదర్స్ చాలా మంది వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్ ఫర్ యువర్ లవ్, కన్సర్న్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ. ప్రస్తుత నా ప్యారిస్ ప్రీస్ట్ విషయం తెలియగానే కమర్లో తీసుకొచ్చారు. అల్లయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. విచారణకర్తలు అన్ని కూడా దగ్గరుండి చూసుకున్నారు, అరేంజ్ చేసినందుకు కృతజ్ఞతలు. ఇక విచారణ ప్రజల నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు. బొబ్బులి విచారణ నుంచి మా యూత్ వారు ప్రజలు వచ్చి ఉన్నారు. జ్ఞానాపురం నుంచి ప్రియమైనటువంటి వారు, మహారాణపేట నుంచి విశ్వాసులు అనేక మంది వచ్చి ఉన్నారు. వచ్చినటువంటి యువకులకు, విశ్వాసులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, ఒక విషయము నేను అంశాలకు ఎప్పుడు వచ్చినా ఇంతమంది జనం చూడలేదు. బహుశా మా అమ్మ సంపాదించుకున్న అభిమానము
చాలా మంది వచ్చినారు. అందరికీ కూడా మా అమ్మ మేము డేట్లు సెట్ కావట్లేదు, అందువలన ఇమీడియట్గా పెట్టవలసి వస్తుంది. 17వ తారీఖున సోమవారం రోజున మా అమ్మ ఆత్మకు నుంచి విశ్రాంతి కలగాలని వచ్చి మీ అందరినీ ప్రార్థన చేయమని కోరుచున్నాం. 17వ తేదీ సోమవారం ఈ ప్రధాన దేవాలయంలో దివ్య పూజ బలి సమర్పించబడుతుంది. ఉదయం 10 గంటలకు దివ్య పూజ బలి ఉంటుంది. మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ 5 రోజుల తర్వాత ఈ యొక్క కార్యం నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి మా తల్లి ఆత్మకు నుంచి విశ్రాంతి కలగాలని ప్రత్యేక విధముగా ప్రార్థన చేయగలరు. మరొకసారి మా కుటుంబ సభ్యులు అన్నీలు వదినులు బిడ్డలు అందరినీ కూడా చెప్పలేదని అనుకోకండి, సమయం లేదు. పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, చివరి ఆశీర్వాదం అయిపోయిన వెంటనే సమాధి కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఆశ్రమండి. అలాగే మరొకసారి గురువులందరి తరఫున విచారణ గురువుగా కిషోర్ ఫాదర్ గారికి, వేలమ్మ ఫాదర్ గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ కుటుంబస్తులందరికీ కూడా సానుభూతిని అందిస్తూ ప్రార్థన చేస్తున్నాను. అందరూ లేచి నిలబడండి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, విశ్వాసులారా, ఈరోజు కచ్చా వారి కుటుంబానికి కాదు, వేరుమాత క్యాప్షన్ సభ్యులందరికీ, విశాఖ అతిమేత్రాసన సభ్యులందరికీ కూడా ఎంతో బాధాకరమైన రోజు. ఈ శోక సందర్భంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క వేరుమాత ప్రావిన్స్ సభ్యులందరి తరఫున ప్రత్యేక విధంగా కుటుంబ సభ్యులకు, కచ్చా వారి కుటుంబ సభ్యులకు, తండ్రికి, ఆ కుటుంబం నుంచి దేవుని సేవలో అర్పించుకోబడినటువంటి ఇద్దరు గురువులకు మా కప్పుచిన వేరుమాత సభ్యులందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటున్నాం. ఎంతోమంది కప్పుచిన గురువులు ఈ తల్లి యొక్క అంతిమ దివ్యబలి పూజలో పాల్గొని బాధించారు. ఎంతోమంది రావాలని అనుకున్నారు, చూడల దూరం నుంచి రాలేకపోయారు. బహుశా వచ్చే రెక్యూ మాస్కి రావచ్చు. మరి వీరంతా ప్రార్థనలో నిత్యము ఆ తల్లికి ఉంటాయని, దేవాదేవుడు ఆ తల్లి యొక్క ఆత్మకు నిత్య శాంతి ప్రసాదించి పరలోక ప్రాప్తిని అనుగ్రహించడం సాధించి ఉన్నాం. మరొకసారి మా అందరి తరఫున ఈ కుటుంబ సభ్యులకు ప్రత్యేక విధంగా కచ్చా కిషోర్ కుమార్ ఫాదర్ గారికి, కచ్చా నారాయణ రాజు ఫాదర్ గారికి, మా వేరుమాత క్యాప్షన్ సభ్యులందరి తరఫున ప్రగాఢమైన సంతాపాన్ని తెలియపరచుకున్నాం. మన విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాగారి తరఫున, విశాఖ అధిమేత్రాసన గురువుల కన్యాస్త్రీల సకల విశ్వాసుల తరఫున కిషోర్ గారికి, వెలగిని గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అలాగే దేవుడు వారికి మార్తమ్మ మరియమ్మను ఓడించినట్లే వారిని కూడా ఓడించమని, ఆ తల్లి లేని లోటు దేవుడే తీర్చాలని ప్రార్థిస్తున్నాము. వారికి మా హృదయపూర్వక ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాము. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరముని ఆహారంగా ప్రసాదించు దివ్య సంస్కారం నందు ఇహలోకపు యాత్రకు కావలసిన ఆహారంలో మాకు సిద్ధపరిచింది. ఈ ఆహారంతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన
మా సోదరి కచ్చా మరియమ్మ నిత్య జీవాహారపు బల్ల వద్ద క్రీస్తు విందులో భాగస్థురాలు అగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుచు ఈ మన సోదరి మరియమ్మను భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుదాము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సాంగత్యమును అనుభవించుటకు పునరుత్థానము సాధించునుగాక. ఈమె పాపములన్నిటినీ క్షమించి పరమపితతో సఖ్యత అనుభవింప మనమే పరి క్రీస్తునాథుడు సురక్షితంగా స్వర్గమునకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈమె శాశ్వత సంతోషమును పొందునుగాక. దైవ పునీతులారా ఆయనకు సహాయకారుడు, దైవదూతులారా ఆయనకు ఎదురుండు. అందరూ చెప్పండి. ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంతముంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాములోనికి చేర్చుదురుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈమెలో శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. పరలోకమందున్న మా తండ్రి, ఓ దయామయుడు ఓ తండ్రి, ఈ మా సోదరి ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తుగా ఉన్న ఈ మీ బిడ్డకు మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను దయతో ఆలకింపుడు. ఈ మీ బిడ్డకై స్వర్గద్వారములో తెరువుడు. మేమందరము క్రీస్తునాథుని కలిసి పొందుము. తదుపరి మీతోను మా సహోదరులతోనూ శాశ్వతంగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో ఓడనందునట్లు సహాయం దయచేయు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిత్య విజయన సర్వేశ్వర యేసు క్రీస్తునాథుని వ్యక్తిపరమును చూసి మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య విజయన సర్వేశ్వర యేసు క్రీస్తునాథుని వ్యక్తిపరమును చూసి అందరూ మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి.
దివ్య ఫలములను చూసి మరియు మా ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి.